సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ పేద రోగులకు అండగా నిలుస్తోంది. వివిధ హాస్పిటల్స్ లో వైద్యం చేసి చేతులెత్తేసిన కేసులు కూడా గాంధీకి రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు గాంధీ డాక్టర్లు. లక్షలు ఖర్చయ్యే ఖరీదైన వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. వెంటిలేటర్ అవసరం ఉన్న రోగులు ప్రైవేట్ కు వెళ్తే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. వెంటిలేటర్ల సహాయంతో ఎమర్జెన్సీ రోగులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు పోస్తున్నారు గాంధీ డాక్టర్లు. అత్యవసర కేసులు కూడా గాంధీకి ఎక్కువగా వస్తూ ఉండగా వారిలో చాలా మందికి వెంటిలేటర్ అవసరం అవుతోందంటున్నారు. ఇక వెంటిలేటర్లన్నీ కూడా నిరంతరం పనిచేస్తున్నాయని అంటున్న గాంధీ సూపరింటెండెంట్ వాణితో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో మెడికల్లోనే పెద్ద దిక్క గాంధీ ఆసుపత్రి నిలుస్తుంది. సాధారణ వైద్య చికిత్సల నుంచి మొదలు సూపర్ స్పెషాలిటీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, లేకపోతే ఇట్లాంటి ఐవీఎఫ్ వంటి సేవలు కూడా అందిస్తున్నటువంటి గాంధీలో వెంటిలేటర్స్ అనేవి కీలకంగా పనిచేస్తున్నాయి. ప్రైవేటుకు వెళ్తే లక్షల్లో ఖర్చు అయ్యేటువంటి ఫెసిలిటీ కూడా గాంధీ హాస్పిటల్లో తన మనాని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వెంటిలేటర్ సౌకర్యం కల్పిస్తే అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు కోలుకునే విధంగా చేస్తున్నారు. అసలు గాంధీలో ఈ వెంటిలేటర్కు ఎట్లాంటి డిమాండ్ ఉంది, ఎవరెవరికి అవసరం ఉంటుంది, ఎట్లాంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఈ అంశాలకు సంబంధించి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం, ముందుగా వెంటిలేటర్లు అనేవి ఈ మధ్య కాలంలో ట్రీట్మెంట్లో చాలా కీలకంగా అయిపోతున్నాయి. ఏ ఎమర్జెన్సీ పేషెంట్కైనా కూడా అవి అవసరం పడుతున్నాయి. సో సాధారణంగా వెంటిలేషన్ అనేది ఎవరికి అవసరం పడుతుంది, దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తారు? గాంధీ హాస్పిటల్లో మేము అబ్జర్వ్ చేసింది అన్యూజువల్గా ఒక 10 days నుంచి విపరీతమైన కేసెస్ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ వెంటిలేటర్ అవసరం పడుతుంది. కొన్ని కేసెస్ బయట హాస్పిటల్స్ నుంచి వెంటిలేటర్ మీద వస్తున్నారు. సో ఇది ఈ సీజనల్ పరంగా రెస్పిరేటరీ డిసీజెస్ లేకపోతే గాంధీ హాస్పిటల్కి ఎక్కువ పాయిజన్ కేసెస్ వస్తుంటాయి. అవి కాక ఇంకా టర్మినల్ స్టేజెస్లో స్ట్రోక్ వచ్చిన కేసెస్. సో ఈ కేసెస్కి కొన్ని కేసెస్ ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంటున్నాయి, కొన్ని మన దగ్గరికి వచ్చినాక వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. సో రెస్పిరేటరీ ట్రబుల్, బ్రీదింగ్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వెంటిలేటర్ మీద పెడుతున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మాకు వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం వస్తుంది. క్యాజువాలిటీ బెడ్స్ మేము అబ్జర్వ్ చేసింది, మాకు క్యాజువాలిటీ బెడ్స్ నంబర్స్ అసలు ఈ గాంధీకి వచ్చే లోడ్కి రెఫరల్ చాలా కేసెస్ వస్తున్నాయి. 2 days బ్యాక్ మా మినిస్టర్ గారు కూడా మా రివ్యూ మీటింగ్ తీసుకుని ఈ రెఫరల్ కేసెస్ అనేది ప్రాపర్గా స్ట్రిక్ట్ రూల్స్, గైడ్ లైన్స్, SOPs ఫామ్ చేస్తామని చెప్పారు. రిఫరల్ మాట్లాడి కాబట్టి లాస్ట్ మినిట్లో చాలా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కానీ లేకపోతే ఇంకొన్ని చోట్ల నుంచి కానీ లాస్ట్ మినిట్లో ఆ పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి చూసి కూడా ఇక్కడికి పంపిస్తున్న సందర్భాలని, అంటే అతను కోలుకునే అవకాశం ఉంటుంది ఆ టైంలో వస్తే కనుక. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎట్లా ట్రై చేస్తాం? మేము అబ్జర్వ్ చేసింది లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా మేము చూస్తున్నామండి. ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ లాస్ట్ డేస్లో చాలా రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఐదర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే ఇంకా సివియర్ కేసెస్, ఇంకా డెత్ ఇన్ఎవిటబుల్ అలాంటి కేసెస్ గాంధీకి ఎక్కువ రెఫర్ చేయడం జరుగుతుంది. సో దీని మీద మేము దృష్టి పెట్టాము. ఎందుకంటే ఇలాంటి కేసెస్ బెడ్ చాలా రోజులు మేము ఒక రీహాబిలిటేషన్ లాగా పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ అదర్ కేసెస్ మా జనరల్ హాస్పిటల్స్ నుంచి కూడా రెఫరల్ వస్తాయి. అవి హయ్యర్ ట్రీట్మెంట్ కోసము మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ నుంచి కూడా కేసెస్ రెఫర్ అవుతున్నాయి. సో సమ్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంటాయి. కొన్ని కేసెస్ మేము వచ్చినాక ఇక్కడ నీడ్ బట్టి వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తున్నాము. లాస్ట్ మినిట్లో వచ్చిన వాటిలో కోలుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందండి? ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో వచ్చినవి కోలుకోవడానికి ఛాన్సెస్ తక్కువే ఉంటున్నాయి మేము చూసిన కేసెస్ పరంగా. కానీ కొన్ని కేసెస్ ఒక స్మాల్ పర్సంటేజ్ రికవర్ అవుతున్నారు, డిపెండింగ్ ఆన్ వాళ్ళు వచ్చిన ఎమర్జెన్సీ, వాళ్ళకు వచ్చిన డిజీజ్ బట్టి. పేదలకి బయటకు వెళ్తే కనుక మీరు అన్నట్టు మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి రిఫరల్ కింద ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎట్లాంటి సౌకర్యం ఉంటుంది వెంటిలేటర్ ఉండడం వల్ల? వాళ్ళు బయటకు వెళ్తే కనుక ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్తే కనుక వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు ఈ వెంటిలేటర్ మీద ఉన్న కేసెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి. లాస్ట్ డేస్ ఎన్ని డేస్ పేషెంట్ బతుకుతారో అన్నది మనం చెప్పలేము. ప్లస్ కొంతమంది కోలుకుంటారు, కొంతమంది కోలుకోలేకపోతారు. కానీ గాంధీ హాస్పిటల్కి ఎటువంటి కేసు వచ్చినా కూడా వెంటిలేటర్ లేదనో బెడ్ లేదనో ఆ మా ఇష్యూ తోటి మేము ఏ కేసు నెగ్లెక్ట్ చేయటం లేదు. చాలా గేరప్ అయ్యాము. చాలా బెడ్స్, వెంటిలేటర్స్ అవసరం పడుతుంది.
జస్ట్ బెడ్స్ కాదు ఇంక్రీజ్ చేయడం కాదు కానీ మాకు సపోర్ట్ స్టాఫ్ డాక్టర్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నాము. ఏ కేసు తిప్పి పంపించడం లేదు. అండ్ వెంటిలేటర్స్ కూడా కంటిన్యూస్ వర్కింగ్లో ఉండడం వల్ల కొంచెం డైనమిక్గా రిపేర్స్ అవి ఎక్కువనే అవుతున్నాయి. సో మేము తీసుకుంటున్నాము. ఇంకొక రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ అని ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఓపెన్ చేసి ఎంత లోడ్ వచ్చినా కూడా పేషెంట్ కోసం అని వచ్చేది చాలా పువర్ పేషెంట్స్, వాళ్ళకి మనం న్యాయం చేయాలి అని చెప్పి ఇక్కడ ఏ పేషెంట్ని రిజెక్ట్ చేయకుండా సర్వీస్ అయితే ఇస్తున్నామండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వెంటిలేషన్స్ ఎన్ని ఉన్నాయండి, ఇంకా మనకేమైనా అవసరం ఉంటుంది? మన దగ్గర గవర్నమెంట్ నుంచి ఒక 300 వెంటిలేటర్స్ ఉన్నాయండి. రైట్ నౌ ఒక 150 170 వరకు వర్కింగ్ ఉన్నాయి. కొన్ని రిపేర్స్లో ఉన్నాయి. వీఆర్ టేకింగ్ అప్ ద రిపేర్స్. ఇది కాకుండా సిఎస్ఆర్ కింద కోవిడ్ టైంలో చాలా వెంటిలేటర్స్ వచ్చాయి. సో అరౌండ్ అబౌట్ 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి మనకి, ఆల్ టైప్స్ ఆఫ్ ఐసీయూ. కానీ ఇప్పుడైతే 150 160 వెంటిలేటర్ బెడ్స్ మేము యూజ్ చేస్తున్నాం. మనకు వచ్చే కేసెస్ బట్టి ఇంకా ఒక 30-40 బెడ్స్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. కానీ ద అదర్ డాక్టర్స్ ఈ లోడ్ మేము తీసుకోగలమా అన్న విషయం మీద ఆలోచించాల్సి వస్తుంది. బెడ్స్ ఎక్కడ ఖాళీ లేవండి, క్యాజువాలిటీ ఖాళీ లేవు. 65 బెడెడ్ ఏఎంసీ ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ద హైయెస్ట్ నంబర్. ఈ బెడ్స్ ఖాళీ లేవు. ఇంకా ఐఎంసీ అని ఒక స్టెప్ డౌన్ ఉంది మెడిసిన్ డిపార్ట్మెంట్లో, ఆ బెడ్స్ ఫుల్ ఉన్నాయి. రైట్ నౌ మాకు ఎక్స్ట్రా లోడ్ కోసం ఇంకొక 2 ఐసీయూస్ డిజాస్టర్ వార్డ్ అండ్ ఆర్ఐసీయూ ఓపెన్ చేశాము. సో వీఆర్ ట్రయింగ్ టు కోప్ అప్ విత్ ద రష్. అండ్ ఏ పేషెంట్ని మేము బెడ్ లేదని అంబులెన్స్లో ఆపడం కానీ ఇంకెక్కడికైనా రెఫరల్ వెళ్ళండి అని చెప్పడం మాత్రం మా వైపు నుంచి జరగడం లేదండి. రిఫరల్స్ను తీసుకుంటున్నాం, బయట ప్రైవేట్ నుంచి వచ్చే వాటి మీద ఫోకస్ ఉంది, వాటి ఆధారంగా కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి డాక్టర్ వాణి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.